అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన బుద్ధి మార్చుకోవడం లేదు. టారిఫ్లతో బెదరగొడుతున్నారు. యుద్ధం వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నారు. ఫార్మా వస్తువుల దిగుమతులపై టారిఫ్లను 100% పెంచారు. దీంతో భారతీయ ఫార్మా కంపెనీలు భారీగా నష్టపోనున్నాయా? ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. పూటకో ప్రకటనతో పిచ్చెక్కిస్తున్నారు. యుద్ధం ముగిస్తున్నామని ఒకసారి, విజయం సాధిస్తున్నామని మరోసారి, మరో 2-3 వారాల్లో యుద్ధం తీవ్రంగా ఉంటుందని, భీకర దాడులు చేస్తామని మరోసారి చెబుతూ వస్తున్నారు. తాజాగా మళ్లీ సుంకాలపై పడ్డారు. యుద్ధం వల్ల అమెరికాకు లక్షల కోట్ల నష్టం వచ్చింది. దీన్ని ఎలాగైనా లాక్కోవాలనుకుంటున్నారు. గల్ఫ్ దేశాల నుంచి ఏమీ రావడం లేదు. యుద్ధం ఖర్చు భరించాలని కోరినా ఆ దేశాల నుంచి స్పందన అంతంత మాత్రమే. దీంతో ఫార్మా ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 100% సుంకాల్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని రకాల పేమెంట్ ఔషధాలపై 100% వరకు సుంకాల్ని అమలు చేసేలా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అమెరికాలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీలు మోస్ట్ ఫేవర్డ్ కింద ఒప్పందం చేసుకున్న వాటికి ఈ సుంకాల నుంచి మినహాయింపు ఉంది. వాటి పేమెంట్, ఇతర ఉత్పత్తులపై సుంకం పడదు. కానీ ఎలాంటి ఒప్పందం చేసుకోని కంపెనీలు అలా ప్రాజెక్టుల్ని చేపడితే మాత్రం సుంకాలు వర్తిస్తాయని పేర్కొంది. తొలుత 20%, తర్వాతి 4 ఏళ్లలో 100% వరకు టారిఫ్స్ అమలు చేస్తామని వెల్లడించింది. అయితే వీటిని అమలు చేసేందుకు కొంత గడువు విధించింది. చర్చలు జరిపేందుకు పెద్ద కంపెనీలకు ముందుగా 120 రోజులు, మిగతా సంస్థలకు 180 రోజుల గడువు ఇచ్చింది. ఏ కంపెనీలపై ఈ ప్రభావం పెద్ద మొత్తంలో పడుతోందో స్పష్టత లేదు. ఇప్పటికే కొన్ని కంపెనీలు చర్చలు జరిపి డీల్స్ పైన సంతకాలు కూడా చేసినట్లు సమాచారం. మరోవైపు ట్రంప్ గతంలో స్టీల్, రాగి, అల్యూమినియం ఉత్పత్తులపై విధించిన సుంకాల్ని సవరించారు. కస్టమ్స్ విలువను బట్టి ఈ లోహాలపై టారిఫ్స్ వసూలు చేసే విధానాన్ని అమలు చేసేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. 1974 నాటి ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 232 ప్రకారం వీటిపై దిగుమతి సుంకాల్ని 50%గానే ఉంచారు. విదేశీ ఔషధాలపై అమెరికా ఆధారపట్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేసుకున్నారు. జూలై 31 నుంచి పెద్ద కంపెనీలకు, సెప్టెంబర్ 29 నుంచి చిన్న కంపెనీలకు ఈ టారిఫ్లు వర్తిస్తాయి. అమెరికాకు భారతదేశం గత ఏడాది $10.5 బిలియన్ విలువైన ఔషధాలను దిగుమతి చేసుకుంది. ఇది మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 34%. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే జనరిక్ మెడిసిన్స్ దాదాపు 90% ఈ టారిఫ్ల పరిధిలోకి రావడం లేదు. కాబట్టి తాత్కాలికంగా ఊరట లభించింది. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు. అమెరికా వాణిజ్య శాఖ జనరిక్ ఔషధాల దిగుమతులపై సమీక్ష నిర్వహించనుంది. అప్పుడు మళ్లీ మార్పులు చేయవచ్చు. ఫార్మాస్యూటికల్స్ రావాలా, మా దగ్గరకు రావాలా, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అన్ని మా దేశంలో ఉత్పత్తి చేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తుంటే ఫార్మాస్యూటికల్స్ అంతగా షిఫ్ట్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు ఇష్టపడలేదంటే దరిదాపు ఇంగ్రీడియంట్స్ అంటే ఇన్పుట్స్ చైనా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం మనం. కాబట్టి వాళ్ళ ఇండియా నుంచి ఇండస్ట్రీ షిఫ్ట్ అమెరికాకు షిఫ్ట్ అయినా ఇంపోర్ట్ చేసుకోవాల్సినవి మాత్రం మళ్ళీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో చైనా ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతూ, ఇన్పుట్స్ మీద ఆధారపడుతూ, ఇంగ్రీడియంట్స్ మీద ఆధారపడుతూ అమెరికాకు షిఫ్ట్ అయ్యి లాభాలు సంపాదిస్తామనేటువంటి నమ్మకం వాళ్ళకి గలవట్లేదు. అమెరికాను పెద్ద మార్కెట్ ఫార్మాస్టిక్, కానీ పొల్యూషన్ ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు ఉత్పత్తి చేయరు, వాళ్ళు మార్కెటింగే చేస్తారు. ఇన్నాల్సింది మార్కెటింగ్ చేసినటువంటి అమెరికా ఇప్పుడు ప్రొడక్షన్ కూడా చేయాలనుకుంటుంది. కాబట్టి ఎక్కడున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇక్కడున్న ఇండియన్ ఇండస్ట్రీ, ముఖ్యంగా బ్రాండెడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా అమెరికా పోయి ఉత్పత్తి చేయాలనేది. అమెరికాలో వాళ్ళు ప్రొడక్షన్ చేయాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరగాలి, వాళ్ళకు క్యాపిటల్ పెరగాలనేటువంటి ఉద్దేశంతో ఇలా 100% టారిఫ్ పెంచాడు. ఇండియాకు ఫార్మా రంగం చాలా ముఖ్యమైనది. 2030 నాటికి $130 బిలియన్ ఎగుమతే లక్ష్యంగా పెట్టుకుంది. ట్రంప్ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో ఫార్మా షేర్లు పడిపోయాయి. టారిఫ్లతో ఒట్టిపోతున్న అమెరికా ఖజానాను నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రంప్. ఫార్మా ఉత్పత్తులపై పన్నులేస్తే ఎక్కువగా నష్టపోయేది ఇండియానే. గల్ఫ్ యుద్ధం వల్ల ఇప్పటికే మన ఫార్మా కంపెనీలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ముడిసరుకు కొరత, రవాణా ఛార్జీలను భరించలేకపోతున్నాయి. పులి మీద పుట్రలా ఇప్పుడు ట్రంప్ పడ్డారు.